పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ దూసుకు వెళ్తుందని మీ కేంద్ర మంత్రులు స్వయంగా అన్నారు. అవును, అవినీతిలో దూసుకు వెళ్ళిందని చెప్పాము. కాదు, అభివృద్ధిలో బహిరంగ సభల్లో అవినీతి అంటారు, పార్లమెంట్ లోనేమో తెలంగాణ అవినీతిలో దూసుకుపోయిందని చెప్పాము. గడ్కరీ లాంటి వాళ్ళు స్వయంగా అన్నమాట. ఇది ఏ రోజైనా దూసుకపోతుందంటే అవినీతిలో దూసుకపోయింది గత ప్రభుత్వం. ఆయన కాంపిటీషన్ లో ఈయన వచ్చిండు. ఇప్పుడు అసలు ఆయన 100 రూపాయలు అవినీతి చేస్తే నేనేం తక్కువ 200 రూపాయలు అవినీతి చేస్తా అని చెప్పేసి అవినీతిలో ఇద్దరు కాంపిటీషన్ నడుస్తూ ఉన్నది. అవినీతి ఒకటే కాదు, కుంభకోణాలు, అరాచకాలు, లా అండ్ ఆర్డర్ ఇలా గాడి తప్పింది. ఈరోజు ఏ ఒక్క అంశమైనా మీరు తీసుకునే రాష్ట్ర వ్యాప్తంగా అది ఈ రాష్ట్రంలో కనీసం ఇప్పుడు మనము ఈ హైదరాబాద్లో ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే 2 గంటలు పట్టే పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ కంట్రోల్ లేదు, రోడ్లు అధ్వానంగా మారినాయి, డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా మారింది. ఉన్న సిటీని బాగు చేయరా బాబు అని అంటే ఫ్యూచర్ సిటీ అంటే ఎవరికి కావాలంటే ఫ్యూచర్ సిటీ, నీ ఫ్యూచర్ కోసం, నీ రియల్ ఎస్టేట్ కోసం నువ్వు ఫ్యూచర్ సిటీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కోర్టుకేమో ఫార్మా సిటీ అని చెప్తావు, అక్కడ పోయి ఫ్యూచర్ సిటీ అని చెప్పి రియల్ ఎస్టేట్ చేసుకుంటావు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? ఉన్న హైదరాబాద్ని బాగు చేయడం చేత కాదు, ఉన్న హైదరాబాద్ బేసిక్ ఎమ్యూనిటీస్ని సెట్ చేయడం మీకు చేత కాదు, కానీ ఎక్కడ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పక్కదో పట్టించేసి ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు నేను ఎక్స్పర్టీజ్ రియల్ ఎస్టేట్ అని. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేసేది రియల్ ఎస్టేట్ దందానే చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎక్కడా లేదు. అడ్మినిస్ట్రేషన్ లేదు. ప్రతి ఆయన దగ్గర ఉన్న ఆయన కానీ ఆయనకు ఉన్నటువంటి సగం మంది మంత్రులు కానీ ఈయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నారు. వచ్చిన సమయాన్ని ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలన్నట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎవరు పనిచేస్తలేరు.